అండి గుడ్ మార్నింగ్. ఇప్పుడే అయితే లేచాను నేను. అసలుకి చెమటలు చూడండి ఎలా పడుతున్నాయో. ఇప్పుడు లేచిన ఫేస్‌లా కూడా లేదు కదా! అంత విపరీతంగా ఉన్నాయి ఎండలైతే. ఇంకా మార్నింగే బ్రష్ అయితే చేసేసి వచ్చేసాను. లడ్డూకైతే ఈరోజు స్కూల్ ఉంది కదా! అందుకని ఉదయాన్నే లేచామన్నమాట. సమితకైతే హాలిడేసే కదా! ఇంకా లడ్డూని లేపేయాలి. ఈలోపు నేను ఉదయాన్నే తీసుకుంటాను కదండి ఇది. కొన్ని వాటర్ స్కూల్ లేకపోతే ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవచ్చు కదా! స్కూల్ ఉంది అంటే పనులన్నీ హడావుడిగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు లడ్డూని అయితే స్కూల్‌కి రెడీ చేసి పంపించేసేయాలి ఫస్టు. తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుంటాను. మధ్యాహ్నం 12:30 కల్లా లడ్డు వచ్చేస్తాడు. తను వచ్చేలోపు వంట కూడా ప్రిపేర్ చేసేయాలి. చూడు బాయ్. లడ్డు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా! ఇంకా ఈ బట్టలు అయితే నేను ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి. నిన్న నైట్ బట్టలు అయితే వాషింగ్కి వేసేసాను ఇవి. ఇంక ఇప్పుడు అయితే తీసుకొని వెళ్ళిపోయి ముందు ఇల్లు వాకిలి అయితే ఊడ్చిన తర్వాత అయితే నేను మిగతా పనులన్నవి స్టార్ట్ చేస్తాను. ఇంకా సమిత వాళ్ళు అయితే లేవలేదు. లడ్డూకి ఎగ్జామ్స్ కాబట్టి లడ్డు త్వరగా లేచి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు నా పనులన్నవి అయితే స్టార్ట్ చేసేస్తాను. ముందు మెయిన్గా ఇల్లు వాకిలి అయితే ఊడ్చేస్తాను అండి. వీళ్ళైతే పడుకొనే ఉన్నారు, ఇంకా లేవలేదు. లేపుతాను, ఇంకా 8 కదా అయింది. కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి. మళ్ళీ హాలిడేస్ అయిపోయినాయి అంటే మళ్ళీ వాళ్ళ హరీబరీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు.
ఫైనల్లీ నా చిన్న ముగ్గు అయితే ఇది. ట్వెల్వ్ 30 వరకేనా లడ్డుకి స్కూలు? 12:30 వరకేనా? ఇలాగా రెడ్గా గ్రీన్ కలర్లో చాలా టెంప్టింగ్గా ఉంది కదా. పచ్చడి కూడా అలానే ఉంటుందన్నమాట. ఇంకా ఒక పక్కన స్టవ్ మీద అయితే టీ కూడా పెట్టేశాను. సరే అది కూడా తిప్పి ఆఫ్ చేసేసి స్టవ్ అయిపోయిందిగా. ఇంకా పైన చల్లారి మిక్స్ చేసేసి ఆఫ్ చేసేస్తాం. ఆర్పిక్ అవన్నీ తీసేయవచ్చు కదా. ఇక్కడ ఇవైతే చల్లారిపోయినాయి. ఇంకా మిక్సీ వేసేస్తాను. ముందుగా మిక్సీ వేసుకునేటప్పుడు మిక్సీలోకి నేను ఇక్కడ ఎల్లిపాయలు అయితే వేసుకుంటాను. 4 వెల్లిపాయలు, అలానే కొద్దిగా జీలకర్ర. ఇవి వేసాము అంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నా. వేసేసి ముందుగా దీన్ని అయితే మిక్సీ వేసేసుకుంటాను.
ఇవి టమాటాలతో పాటు వేసాను అంటే మెత్తగా నలగవు అనేసి ముందే ఇవి మిక్సీ వేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ టమాటాను అలానే గ్రీన్ చిల్లీ ఉంది కదా అవి మిక్సీ అయితే వేసేస్తా. ఈ విధంగా నలిగిపోతే సరిపోతుంది మనకి. ఇంకా తర్వాత దీంట్లోకి ఇప్పుడే అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయినా కానీ నైటీలో ఉన్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా. నైటీ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఈ సమ్మర్లో. నైటీ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఎక్కడికి వెళ్ళే పని కూడా లేదు, అందుకోసమని నైటీయే ప్రిఫర్ చేస్తున్నాను. ఇక మా వారు చూశారు అంటే ఇక ఇద్దరికి ఉంటుందన్నమాట. ఆయనకైతే నైటీ వేసుకోవటం అయితే ఇష్టం ఉండదు. ఇంకా సమ్మర్ కదా ఇక తప్పదు అనేసి నేను కూడా వేసుకుంటున్నాను. మామూలుగా అయితే నైట్ టైం యూస్ చేస్తాను. ఇంకా సమ్మర్ కదా ఇంకా ఫ్రెష్ అయ్యాను కదా ఇంకా టిఫిన్ అన్న చేసేసి మళ్ళీ అటు స్కూల్ నుంచి వచ్చేలోపు మళ్ళీ నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. 12:30కి వచ్చేస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిపోతుందిలేండి త్వరగానే. నేను ఎప్పుడు సేమియా తీసుకున్నా కానీ ఇలాగా రోస్టెడ్ సేమియా అనే తీసుకుంటాను. అదైతే పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇలాగా అస్సలకి స్టిక్కీగా అయితే ఉండదు. వాటర్ ఎన్ని వేసినా కానీ మనకి ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు ఇలానే తీసుకుంటాను. చూడండి ఎలా ఉందో, ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో. దేనికి అదైతే విడిపోతుందన్నమాట. నేను స్వీట్ చేసినా కానీ ఈ సేమియాతోనే చేస్తాను. ఇది మనకి బర్మిసెలీలో కూడా దొరుకుతుంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అన్నమాట. మనకి సేమియా మైదాతో చేసింది అయితే బాగా స్టిక్కీగా ఉంటుంది కదా. ఇది అయితే మనకి బీట్తో చేస్తారు కాబట్టి అంత స్టిక్కీగా కూడా ఉండదు. చాలా బాగుంటుంది అన్నమాట. తినే కొద్దీ కూడా జారిపోతూ ఉంటుంది. చూడండి